కాళేశ్వరం ప్రారంభం నుంచి కట్టినప్పుడు ఆ ప్రభుత్వంలో అసలు అప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగేది? అసలు ఇంజనీర్ల సలహా తీసుకోకుండానే కేసీఆర్ ఓన్గా కట్టడం వల్లే మెడిగడ్డ కూలిపోయిందనే ఒక ఆరోపణలు. వాస్తవంగా మీరు దగ్గర ఉన్నారు, అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకేమన్నా ఎట్లా జరిగింది అప్పుడు? కేసీఆర్ పద్ధతి నేనే రాజు, నేనే ఇంజనీరు, నేనే సైంటిస్ట్, అన్నీ నేనే, మిగతా ఎవరికి ఏం తెలియదు అనే పద్ధతి ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. అంటే ఎవరిని మాట్లాడించేటోడు కాదు, ఎవరి చెప్తే వినేది కాదు, కేవలం వన్ మ్యాన్ షో. ఓ 10 గంటలు మీటింగ్ జరిగితే 9 గంటలు ఆయన మాట్లాడతాడు. ఎవరు చెప్పాలన్నా ఎవరైనా కసురుకునే పరిస్థితి వస్తే ఎవరు చెప్తారు? ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. నేను ఉదాహరణ చెప్తాను, మళ్ళీ నేనే చెప్తాను. నేను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో, ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో చర్చ జరిగినప్పుడు నా టర్న్ వచ్చినప్పుడు నేను అందరి జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేస్తూ, మీకు ఏదైతే ఈ పారిశ్రామికవేత్తల ఆదాయం నుంచి 2% సామాజిక సేవల కోసం ఖర్చు పెట్టాలి, ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టాలి, 2%. అది సిఎస్ఆర్ ఫండ్స్. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ను విద్య కోసం ఖర్చు పెట్టని చెప్తూ కలెక్టర్లకు సైజ్ చేస్తూ అది కూడా ఎట్లా ఖర్చు పెట్టాలో చెప్పింది. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో చదువుకునే వాతావరణం ఉండదు. ఎందుకంటే సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, వ్యసనాలు, పిల్లలకు పనులు చెప్పడం, ఇంట్లో టీవీలు, గొడవలు, వీటన్నిటి మీద చదువుకునే వాతావరణం ఉండదు. కాబట్టి నేను చెప్పానంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ను వాడి పొద్దున్నే పిల్లల్ని 7 గంటల స్కూల్కి రప్పియండి, సాయంకాలం 7 గంటల స్కూల్లో ఉంచి కార్యక్రమం చేయండి. గవర్నమెంట్ టీచర్స్ లేనటువంటి ఉదయం 7 నుంచి 10 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు. సాయంకాలం 4 కాగానే గవర్నమెంట్ టీచర్స్ వెళ్ళిపోతారు. సో 4 to 7 ఉండరు. కాబట్టి ఈ 3 గంటలు ఉదయం, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులను క్వాలిటీ స్టాండర్డ్ సెలెక్ట్ చేసి వాళ్లకు ఈ నిధుల ద్వారా జీతభత్యాలు ఇచ్చి వాళ్ళకు పొద్దున్నే పిలిపించి, అంటే వాళ్ళకు హోంవర్క్ చేయించడం, పేపర్ చదివించడం, సబ్జెక్ట్ చెప్పడం, సాయంకాలం 4 గంటల తర్వాత ఆటపాట ఆడించడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు హోంవర్క్ చేయించడం, చదివించడం. 7 to 7 ఉంచితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదవాల్సిన అవసరం ఉండదు. అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా తయారవుతుంది. ఇది నేను చెప్పింది. పొద్దున్నే వాళ్ళకు ఉన్నదో కలియో గంజో తాగొస్తారు అన్న నేను మాట్లాడేది ఇదే. నేను ఆ మాట అనగానే, కలియో గంజో తాగొస్తున్న మాట అనగానే కేసీఆర్ గారు లేచి, అంటే ఇమీడియట్గా సీరియస్ అయ్యి, అదేంటంటే అట్లా మాట్లాడతారు అన్నాడు. నేను ఏం మాట్లాడినా, కలియో గంజి అనేది ఊత పదమా, పూత పదమా? అవును. నేను ఈరోజు కూడా రోజు ఒక గ్లాసు రాగి అంబలి అంటాం, ఇంగ్లీష్లో నాజుగ్గా పెట్టే పేరు మాల్ట్ అంటాం. అంబలే మాట్లాడే పదం మాల్ట్ అంటాం. జొన్న రొట్టెలు తింటాం, రోజు తింటాను అన్నప్పుడు నేను చెప్పిన సబ్జెక్టు పక్కకు పోయింది. ఏది ముందుకు వచ్చింది? కలియో ముందుకు వచ్చింది. అంటే నేను చెప్పిన దానిలో అర్థం ఉందా లేదా? ఈ రోజున నిన్న మొన్న ఈ మధ్యలో ప్రభుత్వం దిగిపోయే ముందు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పొద్దున్నే పిల్లలు టిఫిన్ పెట్టారు. అరే బాబు, టిఫిన్ నేను చెప్పింది ఇంగ్లీష్ చెప్పినా, అరబంలో చెప్పినా, ఇంకా సంస్కృతి చెప్పినా, నేను చెప్పింది అదే కదా. ఆ విధంగా చేస్తే ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ తయారవుతుంది.